ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। इस प्रोग्राम में आप सभी लोगों को बाप दादा की तरफ से स्वागत है। ఈ ప్రోగ్రామ్ కి మీ అందరికి బాప్ దాదా తరపు నుంచి స్వాగతం। इस मुरली में बाबा अपने बच्चों को क्या कहना चाहते हैं? ఈ మురళిలో బాబా ఆయన పిల్లలకి ఏం చెప్దామని అనుకుంటున్నారు? इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేట్ 30th नवंबर 1992। నవంబర్ 30, 1992। हम सभी बाबा के बच्चे हैं। మన అందరము బాబా యొక్క పిల్లలమే। बाबा के बच्चे क्यों बने हैं? బాబా యొక్క పిల్లలుగా ఎలా అయ్యాము? क्यों बने हैं? ఎందుకు అయ్యాము? బాబా పిల్లలుగా ఎందుకు అయ్యాము? बाबा के पास जो वर्षा है वो अनुभव करने के लिए बाबा के बच्चे बने हैं। బాబా దగ్గర ఏదైతే ఉందో దాని యొక్క వారసత్వానికి మనము వారసులుగా అవ్వాలని చెప్పి మనము బాబాకి పిల్లలుగా అయ్యాం। बाबा के पास जो भी जायदाद है బాబా దగ్గర ఏదైతే ఆస్తి ఉందో वो 5000 साल तक हमको चाहिए। అది 5000 సంవత్సరాల వరకు మనకి కావాలి। ठीक है, तो वो देने के लिए भगवान रेडी है, అది ఇవ్వడానికైతే భగవంతుడు రెడీగా ఉన్నారు। लेकिन हम ले रहे हैं क्या? కానీ మనం తీసుకుంటామా? वो हमको चेक करना है। అది మనం చెక్ చేసుకోవాలి। लेकिन जो हमको जायदाद चाहिए కానీ మనకి ఏదైతే ఆస్తి కావాలో वो बाबा अभी हमको देने का समय है। అది బాబాకి ఇప్పుడు మనకి ఇచ్చే సమయం ఇది। तो सर्व खजाने बाबा अपने बच्चों को देना चाहता है। బాబా అన్ని ఖజానాలను ఆయన పిల్లలకి ఇద్దామని అనుకుంటున్నారు। इसीलिए जब द्वापर युग से दुख स्टार्ट होता है అందువల్లే ద్వాపర యుగం నుంచి దుఃఖం స్టార్ట్ అవుతుంది కదా। तब हम भगवान से मांगते हैं, भगवान शांति दो, सुख दो, हेल्थ दो, सब कुछ हम भगवान से मांगते हैं। అప్పుడు మనం భగవంతుడిని అడుగుదాం మొదలు పెడతాము, నాకు శాంతి ఇవ్వండి, సుఖాన్ని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి అని। लेकिन हमको नहीं मिलता है। కానీ మనకి దొరకదు। भगवान को ढूंढने लगे, భగవంతుడిని వెతుకుతూ ఉంటాము। 63 जन्म साधना किया, 63 జన్మలు మనము సాధన చేశాము। तो लास्ट जन्म में बाबा मिले, లాస్ట్ జన్మలో బాబా దొరికారు, ज्ञान मिला, జ్ఞానం దొరికింది, साधना भी कर रहे हैं, సాధన కూడా చేస్తున్నాము, पुरुषार्थ कर रहे हैं, పురుషార్థము చేస్తున్నాము, सेवा भी कर रहे हैं। సేవ కూడా చేస్తున్నాము। लेकिन बाबा आज चेक कर रहे हैं, కానీ బాబా ఇప్పుడు చెక్ చేస్తున్నారు। ఇప్పుడు बाबा के बच्चे బాబా యొక్క పిల్లలు ये कर्मों का फल, ఈ కర్మ యొక్క ఫలితాన్ని भगवान का जो जायदाद है, భగవంతుని యొక్క ఏదైతే ఆస్తి ఉందో बच्चों ने कितना जमा किया है, పిల్లలు ఎంత జమ చేసుకున్నారు అని सर्व खजाने जमा करना चाहिए। సర్వ ఖజానాలు జమ చేసుకోవాలి। 1-2 नहीं। 1-2 కాదు। जैसे किसी जो पैसे वाले के घर में, చాలా ధనవంతులైన వాళ్ళ ఇంట్లో उनके घर में सारे साधन रहता है, వాళ్ళ ఇంట్లో అన్ని సాధనాలు ఉంటాయి। कार है, फ्रिज है, टेलीविजन है, सब साधन रहता है, कुछ भी उनको कमी नहीं रहता है। వాళ్ళ ఇంట్లో కారు ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీ ఉంటుంది, అన్ని ఉంటాయి, ఏది లోపం ఉండదు వాళ్ళ ఇంట్లో। तो ऐसे आप लोगों की जिंदगी में అలాగే మీ అందరి జీవితాల్లోనూ 5000 साल में आपको खुश रहना है तो 5000 సంవత్సరాలు మీరు ఆనందంగా జీవించాలి అంటే आपके अकाउंट में सारे खजाने स्टॉक रहना चाहिए। మీ అకౌంట్ లో మొత్తం అన్ని ఖజానాల స్టాక్ ఉండాలి। साथ साथ में जो खजाना स्टॉक है దాంతో పాటు ఏదేదైతే స్టాక్ ఉందో ఖజానాలు वो 5000 साल के लिए चाहिए ना, అది 5000 సంవత్సరాలకి కావాలి కదా। इसलिए उसको ऐड करना है, माने ज्यादा करना है। కాబట్టి దాన్ని పెంచుకుంటూ పోవాలి। तो 5000 साल के लिए संपन्न बनना है तो क्या करना पड़ेगा? ఈ 5000 సంవత్సరాలకి మనం సంపన్నులుగా అవ్వాలి అంటే ఏం చేయాలి? उसके लिए बाबा कहते हैं दुआ दो, दुआ लो। దాని గురించి బాబా ఏం చెప్తున్నారంటే ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి। अभी आशीर्वाद कब दे सकते हैं, कब ले सकते हैं, ये बाबा कहते हैं। ఇప్పుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఇవ్వగలరు, ఎప్పుడు తీసుకోగలరు, ఇవి బాబా ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు। आशीर्वाद लेने का विधि क्या है, ये भी बाबा ने इस मुरली में कहा है। ఆశీర్వాదం తీసుకునే విధానం ఏంటి, అది కూడా బాబా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకు।
तो आज बाप दादा ఈ రోజు బాప్దాదా सर्व खजानों के मालिक, అన్ని ఖజానాల యొక్క యజమాని, जो इस दुनिया में जो भी खजाना है ఈ ప్రపంచంలో ఏ ఖజానా అయితే ఉందో वो खजाने का मालिक भगवान है। ఆ ఖజానా యొక్క యజమాని ఎవరు? భగవంతుడు. तो संगम युग में भगवान ने अपने बच्चों को वो खजाना दिए हैं। ఆ సంగమ యుగంలో భగవంతుడు ఆయన పిల్లలకు ఈ ఈ- ఈ ఖజానాలన్నిటినీ ఇస్తున్నారు, फ्री में दिया है। ఫ్రీగా ఇచ్చారు. लेकिन जो बच्चे కానీ ఏ పిల్లలైతే ये खजानों से संपन्न बने हैं ఈ ఖజానాలతో సంపన్నంగా తయారయ్యారో वो बाबा देख रहे हैं। అది బాబా చూస్తున్నారు. लेकिन बाबा किस खजाने को देख रहे हैं? కానీ బాబా ఏ ఖజానాన్ని చూస్తున్నారు? आपके पास कितना बिल्डिंग है, कितना जायदाद है, कितना नेकलेस है, कितना कपड़ा है, ये नहीं देख रहे हैं। మీ దగ్గర ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో, మీ దగ్గర ఎంత ఆస్తి ఉందో, మీ దగ్గర ఎన్ని నగలు ఉన్నాయో, మీ దగ్గర ఎంత డబ్బు ఉందో దీన్ని చూడటం లేదు బాబా. विनाशी खजानों को बाबा नहीं देख रहे हैं। వినాశే ఖజానాల్ని బాబా చూడటం లేదు. जो निराकार अविनाशी अखूट, जो विनाश नहीं होता है, जो कम नहीं होता है, वो खजानों को देख रहे हैं। అవినాశి ఏదైతే వినాశం అవ్వదో అలాంటి ఖజానాల్ని, నిరాకారమైన ఖజానాల్ని చూస్తున్నారు. ठीक है, जो विनाशी खजाने हैं एक ना एक दिन आपके आगे विनाश हो जाएगा, नहीं तो उसके आगे आपको छोड़कर जाना पड़ता है। వినాశీ ఖజానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడో అప్పుడు మీ ఎదురుగానే వినాశనం అయిపోతాయి, లేకపోతే మీరు దాన్ని వదిలేసి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. लेकिन अविनाशी खजाने हैं ना, आप हर जन्म लेकर जा सकते हो। కానీ అవినాశీ ఖజానాలు ఉన్నాయి కదా, వాటిని మీరు ప్రతి జన్మలోనూ మీతో పాటు తీసుకువెళ్ళొచ్చు. और अविनाशी खजाने को आप सदा प्राप्ति कर सकते हैं। మరియు అవినాశీ ఖజానాల్ని మీరు ఎప్పుడూ ప్రాప్తి చెందుకుంటూ ఉంటారు. अभी लौकिक जॉब में जाएंगे, 60 इयर्स में आपको कहते हैं रिटायरमेंट, आप घर में जाओ, तब आप कमाई नहीं कर सकते हैं। మీరు లౌకికంలో ఉద్యోగానికి వెళ్తారు, అక్కడ 60 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది? రిటైర్ అయిపోతారు, ఇంకా మీరు సంపాదించుకోలేరు. అక్కడ कुछ बीमारी आ गया तो लौकिक कमाई नहीं कर सकते हैं। ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, లౌకికంగా ఏం సంపాదించుకోలేరు. लेकिन ये अलौकिक कमाई जब चाहे, जहां चाहे, जितना चाहिए, कोई भी जितना चाहिए कर सकते हैं। కానీ ఈ అలౌకిక ఖజానాని మీరు ఎంత కావాలొస్తే, ఎప్పుడు కావస్తే అప్పుడు సంపాదించుకోవచ్చు. जो विनाशी खजाना है ఏదైతే వినాశీ ఖజానాలు ఉన్నాయో वो टेम्पररी रहता है। అవి టెంపరరీగా ఉంటాయి, మీతో ఎక్కువ కాలం ఉండవు. जब तक आप पोस्ट में हैं तब तक नशा रहेगा, पोस्ट चला गया तो नशा भी चला जाएगा। ఎప్పటి వరకు మీరు పోస్ట్ లో ఉన్నారో అప్పటి వరకు నష ఉంటుంది. ఎప్పుడైతే పోస్ట్ మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ నష కూడా వెళ్ళిపోతుంది. जिस दिन प्रॉफिट हुआ खुशी रहेगा, जिस दिन लॉस होगा तो खुशी चला जाएगा। ఏ రోజైతే లాభం వస్తుందో ఆనందం వస్తుంది, ఏ రోజైతే నష్టం వస్తుందో ఆ రోజు మీ ఆనందం అంతా పోతుంది. 1 तारीख को बहुत खुशी होता है क्योंकि सैलरी आया है। ఫస్ట్ తారీఖుకి చాలా ఆనందంగా ఉంటుంది, ఎందుకు? శాలరీ వస్తుందని. ఆ రోజు 15 तारीख को शॉपिंग के लिए जाएंगे तो दुख होता है क्योंकि पैसे चला जाता है। 15వ తారీఖున షాపింగ్కి వెళ్ళామనుకోండి, అప్పుడు దుఃఖం వస్తుంది, ఎందుకంటే ధనం అంతా పోతుంది. तो ऐसे वो खुशी में वेरिएशंस रहता है। అలా ఆనందంలో చాలా తేడాలు ఉంటాయి. लेकिन जो अविनाशी खजाना है वो सदा एक ही जैसे रहता है और संपन्न रहते हैं। అలా అవినాశి ఖజానా ఉందనుకోండి, అదైతే ఎప్పుడు ఒకేలా ఉంటుంది, ఎప్పుడు సంపన్నంగా ఉంటుంది. लेकिन కానీ उस अविनाशी खजाने को आप जमा कर रहे हो क्या? ఈ అవినాశి ఖజానాని మీరు జమ చేసుకుంటున్నారా? वो खजाना आपके पास 2500 साल तक रहेगा। ఈ అవినాశి ఖజానా మీ దగ్గర 2500 సంవత్సరాల వరకు ఉంటుంది. उसके बाद जब खाली होता है तो भगवान से मांगते हैं, दे दो दे दो दे दो करके मांगते हो। అది ఖాళీ అయిపోయిన వెంటనే మీరు భగవంతుని ఇవ్వు అని అడుగుతూ ఉంటారు. उसके बाद दुनिया से आप लोन लेते हो। దాని తర్వాత మీరు ఏం చేస్తారు? ప్రపంచం నుంచి లోన్ తీసుకుంటారు. अभी संगम युग में क्या करना चाहिए? ఇప్పుడు సంగమ యుగంలో మనం ఏం చేయాలి? 2500 साल से जो लोन लिया है वो पहले क्लियर करना है। 2500 సంవత్సరాల నుంచి ఏ లోన్ అయితే తీసుకున్నామో అది మనం క్లియర్ చేసేయాలి. और आगे 2500 साल के लिए आराम से बैठकर खाने के लिए जितना चाहिए उतना जमा करना चाहिए। తర్వాత మనకి ఇప్పుడు వచ్చే 2500 సంవత్సరాలు ఉంటుంది కదా, దాని గురించి మనం హ్యాపీగా తినడానికి ఉండాలి అంటే ఏం చేయాలో అది ఇప్పుడు సంపాదించుకోవాలి. तो समय के अनुसार, కాబట్టి సమయం అనుసారంగా, आपके पोस्ट और पार्ट के अनुसार
మీ పోస్టు మరియు పాత్ర ఆధారంగా आप कितने संपन्न बने हैं ये बाबा देख रहे हैं। మీరు ఎంత సంపన్నంగా అయ్యారో దీన్ని బాబా చూస్తున్నారు. आज के दिन के अनुसार ఈ రోజు అనుసారంగా आपके हिसाब किताब के कारण మీ లెక్కాచారాల వల్ల सारे विश्व के सभी आत्माएं जड़ चीजों द्वारा విశ్వంలోని అన్ని ఆత్మల యొక్క మరియు జడ చిత్రాల ద్వారా जो भी हिसाब किताब आने वाला है ఏ అయితే లెక్కాచారాలు రానున్నాయో उसको पेमेंट करने के लिए आपके पास ज्ञान धन है या योग का धन है। దాన్ని పేమెంట్ చేసేయాలి అంటే మీ దగ్గర అంత యోగధనం ఉందా మరియు జ్ఞానధనం ఉందా? रहता है तो आप संपन्न रहेंगे। అది మీ దగ్గర ఉందనుకోండి, అప్పుడు మీరు సంపన్నులుగా అయినట్టు. थोड़ा भी कम है तो आपको सोचना पड़ेगा पेमेंट के लिए क्या करना है, तो योग में आपका मन डिस्टर्ब हो जाएगा। కొంచెం తక్కువ ఉన్నదనుకోండి, అప్పుడు మీరు ఆలోచించాల్సి వస్తుంది అదంతా చేయాలంటే ఏం చేయాలి అని. అప్పుడు మనసు డిస్టర్బ్ అవుతుంది. न केवल आज के लिए, ఈ రోజు గురించే కాదు, भविष्य के लिए भी चाहिए। భవిష్యత్తులో గురించి కూడా కావాలి. समझ लो आज आपके पास पैसा है, ఇప్పుడు అనుకోండి మీ దగ్గర సపోజ్ మీ దగ్గర ధనం ఉంది. कल आप शादी के लिए गए हो, उस दिन आप योग नहीं कर सकते हो, उस दिन भी पेमेंट के लिए आपके पास पैसा रहना चाहिए ना। మీరు ఏదో ఒక పెళ్లికి వెళ్ళారు, అప్పుడు అక్కడ మీ దగ్గర ధనం లేదు, అయిపోయింది, ఆ రోజు యోగం చెయ్యలేదు, ఆ రోజు అయిపోయింది. तो पैसा नहीं है तो उस दिन भी हिसाब किताब आता है ना, पेमेंट करने के लिए आपके पास पैसा चाहिए। మీ దగ్గర అప్పుడు ధనం లేదు, అక్కడ లెక్కాచారంకి ఆ రోజు కూడా వస్తాయి కదా, అది పేమెంట్ చేయాలంటే మీ దగ్గర ధనం లేదు. तो आपको पहले वो दिन भी मन में रखकर आज ही जमा करके रखना पड़ता है। ఆ రోజుని మీరు మనసులో ఉంచుకుని ఇప్పటి నుంచి ఆ రోజు గురించి కూడా జమ చేసుకోవాలి. तो इतना आपके पास खाता में जमा है तो ఇంత మీ దగ్గర ఈ జమ అయింది అనుకోండి మీ ఖాతాలో, तो आप कहाँ भी रहो आप संपन्न रहेंगे, खुश रहेंगे। మీరు ఎక్కడున్నా సంపన్నులుగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. अभी क्वेश्चन, ఇప్పుడు ప్రశ్న, संपन्न रहने वाले आत्माओं का लक्षण क्या है? సంపన్నులుగా ఉండే ఆత్మల యొక్క లక్షణాలు ఏంటి? वो सदा खुशनुमा रहेंगे, వాళ్ళు ఎప్పుడు భాగ్యశాలులుగా ఆనందంగా ఉంటారు. उनका चेहरे में ग्लो रहेगा, వాళ్ళ ముఖంలో ఒక మెరుపు ఉంటుంది, मधुरता से बात करेंगे, మధురంగా మాట్లాడతారు, कभी भी गुस्सा नहीं करेंगे, ఎప్పుడూ కోపగించుకోరు, कभी टेंशन में नहीं रहेंगे। ఎప్పుడు టెన్షన్ లో ఉండరు. योग में बैठते ही 1 सेकंड में उनको अनुभव होने लगेगा, యోగంలో కూర్చున్న వెంటనే ఒక్క సెకండ్ లో అనుభవం అయిపోతుంది. मन में किसी के साथ झगड़ा डांटना गुस्सा करना नहीं करेंगे, మనసులో కోపం ఉంచుకోవడం, వాళ్ళతో ఫైట్ చేయడం ఇదేమీ ఉండదు. व्यर्थ की तरफ मन नहीं जाएगा, వ్యర్థం వైపు మనసు వెళ్ళదు, सदा खुश रहेंगे। ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. भले कहाँ भी रहे, लौकिक में रहे या अलौकिक में रहे, सदा वो मस्ती में मौज में रहते हैं। లౌకికల్లో ఉండనియండి, అలౌకికల్లో ఉండనియండి, ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు సదా చాలా ఆనందంలో ఉంటారు. न मन में बीमारी रहेगा न तन में बीमारी रहेगा। మనస్సులోనూ అనారోగ్యం ఉండదు, తనువులోనూ అనారోగ్యం ఉండదు. ऐसे संपन्न स्थिति बनाने के लिए ఇలాంటి సంపన్న స్థితి తయారు చేసుకోవడానికి तो जमा का खाता चाहिए। జమా ఖాతా కావాలి కదా. जमा का खाता चाहिए तो खजाना चाहिए। జమా ఖాతా కావాలి అంటే ఖజానాలు కావాలి. जैसे आप बैंक में पैसा रखते हो, बैंक अकाउंट में पैसा रहता है, तो पैसा तो आपके पास रहना पड़ेगा ना। ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, అందులో మీరు జమ చేయాలంటే పైసా మీ దగ్గర ధనం అయితే ఉండాలి కదా. 1 महीने के लिए आप जो रेशन अपने घर में खजाने स्टॉक करते हो ना, ఒక నెలకి రేషన్ మీరు ఇంట్లో ఉంచుకుంటారు కదా. तो ऐसे ही 5000 साल के लिए आपको जमा करने का अभी समय है। అలాగే 5000 సంవత్సరాలకి మీరు జమ చేసుకోవాల్సిన సమయం ఇదే. जो खजाने से संपन्न है, ఎవరైతే ఖజానాతో సంపన్నంగా ఉన్నారో, जो उनके पास ज्यादा है, వాళ్ళ దగ్గర ఎక్కువ ఇంకా ఎక్కువ ఉందో, जो दान करते ही रहते हैं, వాళ్ళు దానం చేస్తూ ఉంటారు. उससे उनका जो जमा का खाता बढ़ता ही रहता है। దాంతో ఇంకా వాళ్ళ జమా ఖాతా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. जिनके पास कम है ఎవరి దగ్గర అయితే తక్కువ ఉందో वो मांगते रहते हैं, వాళ్ళు అడుగుతూ ఉంటారు, रोते रहते हैं, దుఃఖిస్తూ ఉంటారు, दुख से फीलिंग करते ही रहते हैं। ఎప్పుడు దుఃఖమైన ఫీలింగ్ లోనే ఉంటారు.
तो अपने को चेक करो, आप मांगने वाले हो या देने वाले हो। కాబట్టి మీరందరూ తమను తాము చెక్ చేసుకోండి, మీరు అడిగేవారా లేకపోతే ఇచ్చేవారా? हाँ ठीक है। अभी उस खजाने आपके अकाउंट में कब जमा होता है? ఇప్పుడు ఏంటంటే ఆ ఖజానాలు మీ అకౌంట్ లో ఎప్పుడు జమ అవుతాయి? जैसे घर में ఎలాగైతే ఇంట్లో ग्रोसरी चाहिए గ్రోసరీ కావాలి, और गहने चाहिए, నగలు కావాలి, कपड़ा चाहिए, బట్టలు కావాలి, करंट नहीं है तो बैटरी में भी करंट को स्टॉक जमा करके रखते हैं। కరెంట్ లేదనుకోండి ఇన్వర్టర్ బ్యాటరీలో కూడా స్టాక్ చేసుకుని ఉంచుకుంటారు. सूर्य का जो रोशनी है वो भी बैटरी में स्टॉक करके रखते हैं। సూర్యరశ్మిని కూడా బ్యాటరీలో చార్జ్ చేసుకుని ఉంచుకుంటారు. पानी जो है सिंटेक्स टैंक में स्टॉक करके रखते हैं। నీళ్ళను కూడా సింటెక్స్ ట్యాంక్ లో ఎప్పుడు జమ చేసుకుని ఉంచుకుంటారు కదా. पैसा भी रखते हैं। ధనము కూడా ఉంచుకుంటారు. तो ऐसे वेराइटी साधन जमा करके रखते हैं ना। ఈ వెరైటీ సాధనాలన్నిటిని జమ చేసుకుని ఉంచుకుంటారు కదా మీరు. तो वैसे आत्मा के लिए क्या क्या खजाना चाहिए? అలాగే ఆత్మ గురించి ఏ ఏ ఖజానాలు కావాలి? खजाने तो बहुत वैरायटी है, ఖజానాలు అయితే చాలా వెరైటీలు ఉన్నాయి. लेकिन बाबा थोड़े खजाने के बारे में बता रहे हैं। కానీ బాబా మనకి కొన్ని ఖజానాల గురించి చెప్తున్నారు. तो पहला खजाना है ज्ञान रत्नों का खजाना। మొదటి ఖజానా ఏంటి? జ్ఞాన రత్నాల ఖజానా. वे बच्चे पूछते हैं ज्ञान रत्न से हमको क्या मिलता है? ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు ఈ జ్ఞాన రత్నాల నుంచి మనకి ఏం దొరుకుతాయి అని. बैटरी से करंट मिलता है, पानी से नहाने के लिए पानी मिलता है, तो ज्ञान रत्नों से क्या मिलता है? బ్యాటరీ ఉందనుకోండి కరెంట్ వస్తుంది, నీళ్లు ఉన్నాయనుకోండి స్నానం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ జ్ఞాన రత్నాల నుంచి మనకి ఏది వస్తుంది? ज्ञान रत्नों से मुक्ति, जीवन मुक्ति का वर्षा मिलता है। ఈ జ్ఞాన రత్నాల నుంచి మనకి ముక్తి మరియు జీవన ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. भविष्य में मुक्ति धाम में जाना, जीवन मुक्ति में धाम में जाना, वो बात अलग है। భవిష్యత్తులో ముక్తిధామానికి వెళ్ళడము లేకపోతే జీవన ముక్తి జ్ఞానానికి వెళ్ళడం అది వేరే విషయం. लेकिन वर्तमान में भी वो वर्षा आपका हो जाएगा। ఈ వర్తమానంలో కూడా ఆ వారసత్వం మీకు లభిస్తుంది. अभी मुक्ति क्या है? ఇప్పుడు ముక్తి అంటే ఏంటి? अभी तक हम क्या समझते थे? ఇప్పటి వరకు మనల్ని మనం ఏమనుకునే వాళ్ళము? शरीर मेरा है, శరీరం నాది, पति मेरे हैं, భర్త నావారు, बच्चे मेरे हैं, పిల్లలు నావారు, घर मेरा है, ఇల్లు నాది, सारे घर के काम मुझे ही करना है, మొత్తం ఇంట్లో పనంతా నేనే చెయ్యాలి, सारी दुनिया की टेंशन मेरे सिर के ऊपर ही है, మొత్తం ప్రపంచంలో ఏ టెన్షన్ ఉందో అంతా నా నెత్తి మీదే ఉంది. जो चीज आपका नहीं है उसको मेरा 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 समझकर सिर को क्या करते, वेट करके बैठे थे। ఏదైతే మీ వస్తువులు కావో వాటన్నిటినీ నావి అనుకుని మీరు తల మీద భారం పెంచుకున్నారు. अभी बाबा कहते हैं ఇప్పుడు బాబా ఏంటంటున్నారంటే, बच्चे आप निराकार हो, आपका आकार ही नहीं है। బాబా అంటున్నారు పిల్లలు మీరు నిరాకారులు, అసలు మీకు ఆకారమే లేదు. इस दुनिया में आपका कुछ है ही नहीं। ఈ ప్రపంచంలో మీది అని ఏదీ లేదు. जो हो जैसा हो वैसे ही रहो। ఎలా ఉన్నదో ఎలా ఉందో అలాగే ఉంచండి. जो चीज आपका नहीं है उसको मेरा समझना वो लोभ है और मोह है। ఏదైతే వస్తువులు మీవి కాదో అవి నావి అనుకోవడము లోభం, మోహం కూడా. इसके कारण आपको बहुत दुख होता है। దీని కారణంగా మీకు చాలా దుఃఖం వస్తుంది. जैसे आप घर से बाहर निकलते हो, ఎలా అయితే మీరు ఇంటి నుంచి ఒకసారి బయటికి వెళ్ళారనుకోండి, शाम को वापस आना है, సాయంత్రానికి ఇంటికి వచ్చేయాలి. आपको एक कपड़ा काफी है जो आपने पहना है। మీకు ఒక్క దుస్తులు సరిపోతుంది, మీరు ఏదైతే వేసుకున్నారో అది. आपके पास 1000 ड्रेस है, మీ దగ్గర 1000 బట్టలు ఉన్నాయి. आप 500 कपड़ा लेकर जाएंगे और वापस लेकर आएंगे तो क्या होगा हालत? మీరు ఆ ఒక్క రోజుకి 500 డ్రెస్సులు తీసుకువెళ్ళి మళ్ళీ వాటిని మళ్ళీ మీతో తీసుకొచ్చాం అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? जिसका जरूरत ही नहीं है। వాటి అవసరమే లేదు. वैसे ही అలాగే जो चीज जरूरत नहीं है, ఏ వస్తువులైతే అవసరం లేదో, जो ज्ञान जरूरत नहीं है, ఏ జ్ఞానం అయితే అవసరం లేదో, जो संस्कार जरूरत नहीं है, ఏ సంస్కారం అయితే అవసరం లేదో वो लेकर हम घूम रहे हैं बिना मतलब। అది తీసుకుని మనము అలా నడుస్తున్నాం, అవసరం లేదు, అది అర్థం చేసుకోకుండా వెళ్తున్నాం అలాగా. इसीलिए भारीपन का एहसास होता है, लाइफ का एंजॉय नहीं कर पा रहे हैं। అందువల్ల భారీతనం అనిపిస్తుంది మనకి, మనం జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. तन से तो ऊपर लेकर नहीं जा रहे लेकिन मन से लेकर जा रहे हैं।
తనువుతో మనం ఏం ఎత్తుకుని వెళ్ళట్లేదు, మన మనస్సులో ఆ భారం అంతా ఎత్తుకుని వెళ్తున్నాం. पहले जमाने में क्या होता था, जो भी लेकर जाना है हाथ से उठाकर लेकर जाना पड़ता था। మొదట్లో ఎలా ఉండేది, ఏది ఎక్కడికి తీసుకువెళ్ళాలన్నా చేత్తో ఎత్తుకుని తీసుకెళ్లేవాళ్ళం. आज तो ट्रैली आ गया है, ट्रैली का बैग भी आ गया है, ढकल कर लेकर जा सकते, उठाकर लेकर जाने का जरूरत नहीं है। ఇప్పుడు ఏమొచ్చింది, లగేజ్ బ్యాగ్లన్నీ ట్రాలీలా వచ్చాయి, ఎక్కడికెళ్ళినా లాక్కుని వెళ్ళొచ్చు, దాన్ని మొయ్యక్కర్లేదు మనం. तो सारा जिम्मेदारी लेने के लिए भगवान रेडी है, उनको दे दो सारा जिम्मेदारी, आप मत उठाना। ఏ బాధ్యత ఉన్నా సరే భగవంతుడు రెడీగా ఉన్నారు ఆయన తీసుకోవడానికి, కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకోవద్దు. सब कुछ जिम्मेदारी, साधन, कर्म, कर्म का फल सब भगवान को अर्पण करके आप मुक्त हो जाओ। మీరు అన్ని బాధ్యతలు భగవంతునికి అప్పచెప్పేసి కర్మలు అన్ని కూడా మీరు హ్యాపీగా ఉండండి. जैसे माँ घर में रहती है तो क्या करती है, ఎలా అయితే అమ్మ ఇంట్లో ఉందంటే ఏం చేస్తుంది, बेटे को शादी कर लिया तो పిల్లవాడికి వివాహం చేసేసాక तो बेटे को पत्नी के गोद में रख देती है। ఆ పిల్లవాడిని కోడలికి అప్పచెప్పేస్తుంది. ठीक है, उनको जो भी चाहिए, उनको कपड़ा रेडी करना है, भोजन करना है, सुलाना है, उठाना है, जो भी है आप देखो। అతనికి ఏది కావాలో, బట్టలు కావాలో, భోజనం కావాలో, ఏది కావాలో నువ్వే చూసుకో అని చెప్పి అంటుంది. अभी तक कौन करती थी, ఇప్పటి వరకు ఏం ఎవరు చేసేవారు, माँ करती थी। అమ్మ చేసేది. अभी ट्रांसफर कर दिया, ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేసింది. साथ में कहती है मैं चुपचाप बैठती हूँ, मुझे भी भोजन बना के खिलाओ, ऐसे अपने बहू को कहती है। దాంతో పాటు నేను అలా నెమ్మదిగా కూర్చుంటాను, నువ్వే నాకు భోజనం వండి పెట్టు అని చెప్పి కోడలతో అంటుంది. बेटे से भी मुक्त हो गई, अपने कर्म से भी मुक्त हो गई, लेकिन उस घर में रह रही है, आराम से रह रही है। కొడుకు నుంచి ముక్తి లభించింది, పనుల నుంచి ముక్తి లభించింది, ఆ ఇంట్లోనే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఆ విశ్రాంతిగా. तो ऐसे बाबा ने हमको ज्ञान दिया है, ఇలాగే బాబా మనకి జ్ఞానాన్ని ఇచ్చారు. ऐसे आप मुक्त बने हो, ఎలా అయితే మీరు ముక్తిగా అయ్యారో, या अभी टेंशन में हो, లేకపోతే టెన్షన్ లో ఉన్నారా, 63 जन्मों का विकर्म विनाश करना है, विश्व कल्याण करना है, उनको शांति देना है, इसको सकाश देना है, चिंता में हो क्या? 63 జన్మల నుంచి ఉన్న వికర్మల్ని నాశనం చేసుకోవాలి, నెక్స్ట్ వాళ్ళకి నేను సకాశం ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలని టెన్షన్ లో ఉన్నారా, इसको चेक करो। దీన్ని చెక్ చేసుకోండి. नेक्स्ट है जीवन मुक्ति। తర్వాత నెక్స్ట్ ఏంటి, జీవన్ ముక్తి. जीवन मुक्ति में क्या होता है, अनेक व्यर्थ से आप अलग हो जाते हो। జీవన్ ముక్తిలో ఏంటి, చాలా వ్యర్థాల నుంచి మీరు దూరంగా వచ్చేస్తారు. जो ऑलरेडी आपकी जिंदगी में हो चुका है उसके बारे में ज्यादा सोचेंगे नहीं। మీ జీవితంలో ఆల్రెడీ ఇంతవరకు ఏదైందో దాని గురించి ఇంకా ఆలోచించరు. भविष्य में क्या होता है उसके बारे में ज्यादा चिंता नहीं करते हो। భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుందో దాని గురించి ఎక్కువ చింతించరు. आपके साथ में सराउंडिंग में जो आत्माएं पाठ करते हैं उसके बारे में ज्यादा चिंतन नहीं करते हो। మీ చుట్టూ ఉన్న ఆత్మలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం పాత్ర వహించినా సరే మీరు ఏమీ పట్టించుకోరు. क्योंकि आपके पास ज्ञान है, वो सभी आत्माएं 100% एक्यूरेट पाठ कर रहे हैं। ఎందుకంటే మీ దగ్గర జ్ఞానం ఉంది, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పాత్రల్ని కరెక్ట్ గా అభినయిస్తున్నారు అని చెప్పి. तो ऐसे व्यर्थ से मुक्त बनते हो। అలా ఆ వ్యర్థాల నుంచి మీరు ముక్తులుగా అవుతారు. नेक्स्ट है विकल्प से डिटैच हो जाते हो। తర్వాత ఏంటంటే వికల్పం నుంచి డిటాచ్ అయిపోవడం, అంటే దూరంగా అయిపోవడం. विकल्प माना क्या है, फिल्म में जाना, पार्टी में जाना, सीरियल जाना, शादी में जाना, जिससे विकर्म होता है वो कर्म होने का कल्पना से, इच्छा से ही डिटैच हो जाते हो। తర్వాత వికల్పం అనగా మూవీకి వెళ్దాము, సీరియల్స్ చూద్దాము, టీవీ చూద్దాము, దీని నుంచి కూడా మీరు విముక్తి చెందుతారు. उसके बाद विकर्म, जिससे आपके अकाउंट में माइनस जमा होता है, उससे भी आप डिटैच हो जाते हो। తర్వాత వికర్మలు అంటే ఏంటి, ఏ కర్మల నుంచి అయితే మీకు మైనస్ అయిపోతుందో అలాంటి కర్మలు, వాటి నుంచి కూడా మీరు దూరంగా అయిపోతారు. जो कर्म का फल आपको भारीपन का एहसास होता है उससे आप डिटैच होते हो। ఏ కర్మల యొక్క ఫలితం అయితే మీకు చాలా భారీతనంగా అనిపిస్తుందో దాని నుంచి కూడా మీరు దూరంగా జరుగుతారు. जैसे कोई आत्मा ఎలా అయితే ఏదైనా ఆత్మలు सुबह उठते ही ఉదయం లేస్తూనే अपने शरीर को, వాళ్ళ శరీరాన్ని, जो अनवांटेड चीज है, అక్కర్లేని వ్యర్థాలు ఉంటాయి కదా, जो पुराने कपड़ा जो पहना है गंदा है, उसको डिटैच करते हैं। తర్వాత మురికిగా ఉన్న దుస్తుల్ని వేరు చేస్తారు. शरीर के ऊपर जो मट्टी है उसको बाहर फेंकते हैं। శరీరం మీద ఏ మురికి ఉందో దాన్ని కూడా శుభ్రం చేసుకుంటారు. शरीर के अंदर जो वेस्ट है, यूरिन है, जो भी है, उसको बाहर फेंकते हैं।
శరీరం లోపల ఏదైతే వేస్ట్ వ్యర్థం ఉందో అంటే యూరిన్ పాస్ చేయడం ఇవన్నీ కూడా చేస్తారు. उसके बाद बाहर आकर దాని తర్వాత బయటకు వచ్చి शरीर को सुंदर बनाते हैं। శరీరాన్ని సుందరంగా తయారు చేస్తారు. तो पहले जो वेस्टेज है उससे आपको डिटैच होना पड़ता है और आपको पवित्र होना पड़ता है। ముందు ఏదైతే వ్యర్థం ఉందో దాని నుంచి డిటాచ్ అవ్వడం అవుతుంది ఫస్ట్, తర్వాత సుందరంగా తయారు చేయడం అవుతుంది. ऐसे ज्ञान क्या कहता है? ఇలాగే జ్ఞానం ఏం చెప్తుంది? अपने को आत्मा समझना, మిమ్మల్ని మీరు ఆత్మగా అర్థం చేసుకోండి. अपने मन को बाकी सभी से डिटैच करना। మన మనస్సుని మిగతా వాళ్ళందరి నుంచి డిటాచ్డ్ గా ఉంచండి. अभी ऐसे ज्ञान स्वरूप बने हो या सिर्फ ज्ञान सुन रहे हो? ఇలా ఇప్పుడు మీరు ఇలా జ్ఞాన స్వరూపులుగా అయ్యారా, లేకపోతే ఇంకా జ్ఞానం వింటూనే ఉన్నారా? हाँ, अभी नेक्स्ट बाबा कहते हैं ये तो हो गया ज्ञान का खजाना, अपने को चेक करो आप कितना ज्ञानी हो। ఇప్పటి వరకు జ్ఞాన ఖజానా అయింది, ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఎంత జ్ఞాన ఖజానా ఉంది మీ దగ్గర అని. अभी तक हम क्या सोचते थे? ఇప్పటి వరకు మనం ఏం ఆలోచించే వాళ్ళం? जितना परिवार अच्छा होगा उतना आपको खुशी मिलेगा, పరివారంలో ఎంత మంచిగా ఉంటుందో అంత ఆనందం ఉంటుంది అని అనుకునే వాళ్ళం. कितना आपके घर में चीज आएंगे उतना आप खुश रहेंगे, ఎన్ని వస్తువులు సాధనాలు మీ ఇంట్లోకి వస్తే అంత ఆనందం దొరుకుతుంది అని అనుకునే వాళ్ళం. जितना देश विदेश घूमेंगे उतना आपको खुशी मिलता है। ఎంత దేశ విదేశాలు మనం తిరిగితే అంత ఆనందం వస్తుంది అని అనుకునే వాళ్ళం. लेकिन ये सभी झूठ है। కానీ ఇవంతా అబద్ధాలే. ये सभी से आप जितना डिटैच होंगे उतना ही आपको सच्चा खुशी मिलेगा। ఈ అన్నిటి నుంచి మీరు ఎంత డిటాచ్డ్ అయితే అంత ఆనందం మీకు దొరుకుతుంది. तो ज्ञान यथार्थता आपको सिखाता है किसमें मन रखने से आपको प्रॉब्लम होता है, किसमें मन रखने से आप डिटैच होते हो, ये ज्ञान सिखाता है। జ్ఞానం యథార్థాన్ని చూపిస్తుంది. మీకు ఎక్కడ ఉంచడం వల్ల మీకు ఆనందం కలుగుతుందో, మీ మనసుని ఎక్కడ ఉంచడం వల్ల దుఃఖం వస్తుందో అన్నది మీకు చెప్తుంది. सत्य और असत्य को डिफरेंस पता चलता है। సత్యానికి అసత్యానికి ఉన్న భేదాన్ని మీకు చెప్తుంది. अभी आपके पास ज्ञान है या समझ भी है, सिर्फ ज्ञान सुन रहे हो या ज्ञान को यथार्थ अप्लाई भी कर रहे हो? ఓన్లీ మీరు జ్ఞానాన్ని వింటున్నారా, లేకపోతే దాన్ని యథార్థంగా అప్లై కూడా చేస్తున్నారా? बाप को ज्ञान समझने वाले बच्चे चाहिए। తండ్రికి జ్ఞానాన్ని అర్థం చేసుకునే పిల్లలే కావాలి. ऐसा नहीं कि मैं आत्मा हूँ भ्रुकुटी के बीच में हूँ, पॉइंट ऑफ लाइट हूँ, ऐसे कहने वाले बच्चे नहीं चाहिए। అలా అని లేదు నేను ఆత్మని భృకుటి మధ్యలో ఉన్నాను అలా అలా అనుకునే పిల్లలు అవసరం లేదు. लेकिन आत्मा डिटैच होने का फीलिंग करने वाले, लाइट होने वाले आत्मा चाहिए। ఆత్మ డిటాచ్ అయ్యి లైట్ ఫీలింగ్ పొందే ఆత్మలు మాత్రమే కావాలి బాబాకి. जैसे छोटे बच्चे मोबाइल खेलते ही रहते हैं, ఎలా అయితే చిన్న పిల్లలు మొబైల్ ఆడుతూ ఉంటారు, जब स्कूल जाने का टाइम होता है స్కూల్ కి వెళ్లే టైం అయినప్పుడు माँ कहते हैं जाकर नहा के आ जाओ, అమ్మ అంటుంది వెళ్ళి స్నానం చేసిరా అంటుంది. उनको नहाने का मन नहीं रहता है, उनको खेलने का मन रहता है। వాళ్ళకి స్నానం చేసే మనసు ఉండదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆడుకోవాలనే ఉంటుంది. माँ डांटती है करके वहां जाकर सिर्फ एक दो जग पानी डालकर भाग कर आते हैं, शरीर के ऊपर जो भी मट्टी है ना वो जाते ही नहीं है। అమ్మ తిడతాది అని చెప్పి గబగబా వెళ్ళి ఏదో స్నానం చేసి వచ్చేస్తారు, వాళ్ళ శరీరం మీద మురికి పోనే పోదు. ऐसे अमृत वेले उठना, नुमा शाम योग में बैठना, ऐसे बच्चे बाबा को नहीं चाहिए, शो करने वाले बच्चे नहीं चाहिए। అలాగే ఎలాగంటే ఈ పిల్లలు ఎలా చేస్తారో అలా అమృత వేళ వెళ్ళి యోగం చేయడము, సాయంత్రం పూట యోగం చేయడం, ఏదో షో చేసే పిల్లలు అవసరం లేదు. माँ कहने से पहले అమ్మ చెప్పక ముందే बाथरूम में जाकर బాత్రూమ్ లోకి వెళ్ళి यथार्थ स्नान करके యథార్థమైన స్నానాన్ని చేసి शरीर से पांव तक जो भी मट्टी है क्लीन करके लाइट होकर जो बच्चे आते हैं, समझते हैं, अपनाते हैं, वो बच्चे चाहिए। శరీరం అంతా క్లీన్ చేసుకుని వాళ్ళే అనుకుని వాళ్ళకి వాళ్ళే వెళ్ళి స్నానం చేసే పిల్లలే ఇష్టం కావాలి. अपने को चेक करो आप कौन हो, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మీరు ఎవరో అని. ये है फर्स्ट खजाना। ఇది ఫస్ట్ ఖజానా. उसके बाद దాని తర్వాత अभी आप आत्मा बन गए, మీరు ఇప్పుడు ఆత్మ అయిపోయారు, क्लीन हो गए, క్లీన్ అయిపోయారు, पवित्र हो गए, పవిత్రంగా అయిపోయారు. बाबा के आगे जाके खड़े हो जाओ। బాబా ముందుకు వెళ్ళి నుంచోండి. समय के अनुसार సమయం అనుసారంగా जिस भाव से, ఏ భావంతో అయితే, जिस स्वभाव से, ఏ స్వభావంతో అయితే, जिस इंटेंशन से, ఏ ఉద్దేశంతో అయితే, जितना समय ఎంత సమయం बाबा के आगे रहते हो, బాబా ముందు ఉంటారో
बाबा के साथ में रहते हो, బాబాతో కలిసి ఉంటారో, बाबा के अंदर रहते हो, బాబా లోపల ఉంటారో, उतना बाबा आपको सर्व शक्तियां देता रहेगा। అంతా బాబా మీకు సర్వశక్తులు ఇస్తూ ఉంటారు. इसको बाबा कहते हैं योग। దీన్నే బాబా ఏమంటారు యోగము అని. जैसे छोटे बच्चे नहा कर आ गए तो ఎలా అయితే చిన్న పిల్లవాడు స్నానం చేసి వచ్చి माँ उनको कपड़े पहनाती है, అమ్మ వాళ్ళకి దుస్తులు వేస్తుంది, पाउडर लगाती है, పౌడర్ రాస్తుంది, ब्रेकफास्ट खिलाती है బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంది, और स्कूल बैग देकर स्कूल को भेजती है। స్కూల్ బ్యాగ్ ఇచ్చి స్కూల్ పంపిస్తుంది. तो आप कितना समय बाबा के आगे खड़े हो? మీరు ఎంత సమయం బాబా ఎదుట నుంచున్నారు? क्लीन होकर खड़े होना चाहिए। క్లీన్ అయ్యి నుంచోవాలి. स्कूल में जाके मट्ठी लगा के माँ के आगे खड़े नहीं होना चाहिए, तब आपको अनुभव नहीं होगा। స్కూల్ కు వెళ్ళి మురికి అంటించుకుని మళ్ళీ అమ్మ దగ్గరికి రావడం కాదు, అప్పుడు అనుభవం అవ్వదు. तो जितना भगवान के आगे खड़े रहेंगे, ఎంత మీరు భగవంతుని ఎదురుగా నుంచున్నారో, भगवान का दिव्य गुणों को लेंगे, భగవంతుని దివ్య గుణాలను తీసుకుంటారో, जितना शक्ति को लेंगे, ఎంత శక్తిని తీసుకుంటారో उतना आपके खाते में जमा होगा, అంతా మీ ఖాతాలో జమ అవుతుంది. उतना आप संपन्न बनते हो। అంత మీరు సంపన్నులుగా అవుతారు. उसके बाद आपका दिव्य गुणों का धारणा होता है। దాని తర్వాత మీ అందరికి దివ్య గుణాల ధారణ అవుతుంది. जैसे बच्चे माँ के आगे आते हैं ఎలా అయితే పిల్లలు అమ్మ ఎదురుగా వస్తారో, तो माँ उनको क्लीन कपड़े पहनाते हैं, అమ్మ ఆ పిల్లవాడికి ఏం చేస్తుంది, శుభ్రమైన బట్టలు ధరింపచేస్తుంది. लेकिन और भी बच्चा खड़ा रहता है, थोड़ा टाइम खड़ा रहता है, स्कूल जाने का थोड़ा पहले ही खड़े होते हैं, तो ఎవరైతే స్కూల్ కి ఇంకా ముందే వెళ్ళక ముందే నుంచుని ఉంటారు కదా, तो उनको माँ क्या कहते हैं, पाउडर भी लगाती है, स्नो भी लगाती है, हेयर डाई भी लगाती है, नेकलेस भी लगाती है, माना ज्यादा समय वहां खड़ा रहना चाहिए। అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఇంకా పౌడర్ రాస్తుంది, స్నో రాస్తుంది, అన్ని రాస్తుంది, బాగా ఇంకా నెక్లెస్ కూడా పెడుతుంది. కానీ ఏంటి, అమ్మ ముందు ఎక్కువసేపు నుంచోవాలి. हाँ, ऐसे ही बाबा आपको ज्ञान सुनाने का, योग कराने का, ऐसे विशेषता को आपके ऊपर क्या करेगा, वरदान के रूप में देता रहेगा। అప్పుడు బాబా ఏం చేస్తారు, జ్ఞానాన్ని వినిపించడానికి, యోగం చేయించడానికి అలాంటి వరదానం రూపంలో మీకు ఇస్తారు. तो जो बाबा से आपने विशेषता ली है, ఏ విశేషతలు అయితే మీరు బాబా నుంచి తీసుకున్నారో उसको धारणा करना है। దాన్ని ధారణ చేయాలి. जैसे आपके पास अच्छे कपड़े हैं, धारणा करेंगे तभी तो आपका शरीर सुंदर दिखाई देगा ना। ఎలా అయితే మీ దగ్గర చాలా మంచి దుస్తులు ఉన్నాయనుకోండి, అవి మీరు వేసుకుంటేనే కదా దాని అందం కనిపిస్తుంది. उसको ऐसे ही अंदर रखेंगे तो कैसे पता चलेगा? దాన్ని అలాగే లోపల ఉంచామనుకోండి, ఎలా తెలుస్తుంది? तो पहले आत्मा बनना है, సో కాబట్టి ఫస్ట్ ఆత్మగా అవ్వాలి. योग द्वारा बाबा से शक्ति लेना है, యోగం ద్వారా బాబా నుంచి శక్తి తీసుకోవాలి, अपने जिंदगी में धारणा करना है, మన జీవితంలో ధారణ చేయాలి, धारणा करके विघ्न के ऊपर जय प्राप्त करना है, ధారణ చేసి విఘ్నాల మీద జయం పొందాలి, परिस्थिति के ऊपर विजय प्राप्त करना है, పరిస్థితుల మీద విజయం ప్రాప్తించుకోవాలి. और अपने समस्या से बाहर आना चाहिए। కాబట్టి మనము మన సమస్యల నుంచి బయటికి రావాలి. अब आपके लिए जो चाहिए सब कुछ मिल गया, అప్పుడు మీకు ఏది కావాలో అన్ని దొరికేసాయి. अब आपके पास बहुत ज्यादा है, ఇప్పుడు మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి. तो अभी सेवा करना स्टार्ट करो। ఇప్పుడు సేవ చేయడం స్టార్ట్ చేయండి. दुनिया में हर आत्मा को भगवान की शक्ति का जरूरत है, ప్రపంచంలో ప్రతి ఒక్క ఆత్మకి భగవంతుని శక్తి అవసరం. तो जितना आप देते ही जाते हो उतना बढ़ता ही जाता है। మీరు ఎంత ఇస్తూ ఉంటారో అంత పెరుగుతూ ఉంటుంది. तो सेवा का फल है खुशी। దీని సేవ యొక్క ఫలితం ఏంటి, ఆనందము, సంతోషము. तो वही आज बाबा ने वरदान में कहा कि सभी लोगों को खुशी बांटो। అదే ఈ రోజు వరదానంలో బాబా చెప్పారు, అందరికి సంతోషాన్ని పంచండి అని. लेकिन खुशी कब बांट सकते हो? కానీ సంతోషం ఎప్పుడు మీరు పంచిపెట్టగలరు? ऊपर का जो 4 कंडीशन है जो फुलफिल करते हैं, जो खुद खुशी में है, वही खुशी को बांट सकते हैं। మనం పైన చెప్పాం కదా 4 కండిషన్స్, అవి ఉండాలి. మీ దగ్గర కూడా మీరు కూడా సంతోషంగా ఉండాలి, అప్పుడే మీరు సంతోషాన్ని పంచిపెట్టగలరు. डॉक्टर ठीक रहेगा तभी तो पेशेंट को ट्रीटमेंट दे सकता है ना। డాక్టర్ సరిగా ఉంటేనే కదా పేషెంట్ కి ట్రీట్మెంట్ సరిగా ఇవ్వగలరు. डॉक्टर को बुखार आया है, डॉक्टर को खांसी आया है, डॉक्टर को कोरोना आ गया, तो पेशेंट को कैसे ट्रीटमेंट देगा वो? డాక్టర్ కే జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్ కే దగ్గు వచ్చింది, కరోనా వచ్చింది అనుకోండి, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వగలరు?
तो ऐसे ये 4 खजाने को जितना यूज करते ही जाते हो, అలాగే ఈ 4 ఖజానాల్ని మీరు ఎంత ఉపయోగించుకుంటూ ఉంటే उतना बढ़ता ही जाता है। అంత పెరుగుతూనే ఉంటాయి. इसलिए सेवा का आधार है ఆ సేవ యొక్క ఆధారం ఏంటి అంటే ज्ञान, योग, धारणा। ये तीनों के बिना सेवा नहीं होता है। జ్ఞానము, యోగము, ధారణ ఈ మూడిటి లేకుండా సేవ జరగదు. जब तक बाबा का ज्ञान आप खुद अपने जिंदगी में धारणा नहीं करते हो, तब तक बाबा आपके द्वारा सेवा नहीं लेता है। बाबा आपको सेवा के रूप में, साधन के रूप में यूज नहीं करता है। ఎప్పటి వరకు మీరు బాబా చెప్పినవన్నీ ధారణ చేయలేదో అప్పటి వరకు మిమ్మల్ని బాబా సేవలోకి ఉపయోగించుకోరు. ठीक है, अभी इतना करते आप ईश्वरी परिवार में आ गए। ఇవన్నీ చేస్తూ మీరు ఈశ్వరీ పరివారంలోకి వచ్చేసారు. जहां भी जाते हो ऐसे खुशी बांटते ही जाते हो। ఎక్కడికి వెళ్ళినా ఇలా సంతోషాన్ని పంచిపెట్టుకుంటూ వెళ్తారు. वो खुशी उनको मिलता ही जाता है, ఆ సంతోషం వాళ్ళకి దొరుకుతూనే ఉంటుంది. उनको शांति मिलता है, వాళ్ళకి శాంతి దొరుకుతుంది, शक्ति मिलता है। శక్తి దొరుకుతుంది. क्यों? ఎందుకు? उनको चाहिए वो चीज आपके पास है। వాళ్ళకి ఏది కావాలో అది మీ దగ్గర ఉంది. जैसे आप कहाँ भी बाहर गए हो, ఎలాగైతే మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళారనుకోండి, आपने वैनिटी बैग में पीने का पानी लेकर गए हो। మీరు ఒక బ్యాగ్ లో మంచినీళ్ళు తీసుకుని వెళ్తున్నారు. दोपहर का समय है, మధ్యాహ్నం అయింది, किसी को पानी चाहिए, उनको बहुत थर्स्टी आ गया है, माना पानी उनको जरूरत है। ఎవరికో మంచినీళ్ళు అవసరం అయ్యాయి. तो उस समय आप अपने पानी उनको देते हो। అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ దగ్గర ఉన్న మంచినీళ్ళు వాళ్ళకి ఇస్తారు. तो उस समय वो आपको दुआ देंगे कि नहीं देंगे? ఆ టైంలో వాళ్ళు మీకు ఆశీర్వాదం ఇస్తారా లేదా? क्योंकि उनको बहुत जरूरत है, जो चीज आपके पास है उसको आपने दिया है, उन्होंने उसको लिया है, उससे वो खुश हो गए। ఎందుకంటే వాళ్ళకి ఏది కావాలో అది మీ దగ్గర ఉంది, అది వాళ్ళు తీసుకున్నారు, దాంతో వాళ్ళకి సంతోషం కలిగింది కాబట్టి వాళ్ళకి అప్పుడు ఆనందం వచ్చింది, మీకు ఆశీర్వాదం ఇచ్చారు. तो ऐसे आज की दुनिया में అలాగే ఈ రోజు ప్రపంచంలో सारे आत्माओं को, అన్ని ఆత్మలకు, हर एक चीज को ప్రతి ఒక్క వస్తువుకు वो शांति से भूखे हैं। వాళ్ళు శాంతితో ఆకలిగా ఉన్నారు. तो आपके द्वारा वो शांति फ्लो होना चाहिए। మీ ద్వారా ఆ శాంతి వాళ్ళకి ఫ్లో అవ్వాలి. जितना फ्लो होता है उतना उनसे आपको दुआ मिलेगा। ఎంత ఫ్లో అయిందంటే మీ దగ్గర నుంచి అంత వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాలు దొరుకుతాయి. पहले दुआ बाप दादा से मिलना चाहिए। ఫస్ట్ ఆశీర్వాదాలు మీకు బాప్ దాదా నుంచి దొరకాలి. बाप दादा कब देगा? బాప్ దాదా ఎప్పుడు ఇస్తారు? जो बच्चे बाप दादा का बात सुनते हैं, ఏ పిల్లలైతే బాప్ దాదా మాట వింటారో, समय के अनुसार अपने को परिवर्तन करते हैं, సమయం అనుసారంగా వాళ్ళని వాళ్ళు పరివర్తన చేసుకుంటారో, ईश्वरीय परिवार का काम करते हैं, ఈశ్వరీయ పరివారం యొక్క పని చేసి పెడతారో, ईश्वर का जो शक्ति सारी दुनिया को देने के लिए निमित्त बनते हैं, ఈశ్వరుని శక్తి మొత్తం ప్రపంచానంతటికి పంచిపెట్టే పనిలో ఉంటారో, उनको ही बाबा प्यार करते हैं, उनसे ही बाबा का आशीर्वाद मिलता है। వాళ్ళనే బాబా ప్రేమిస్తారు, వాళ్ళకే బాబా యొక్క ఆశీర్వాదాలు దొరుకుతాయి. लेकिन కానీ बाबा से सर्व लोगों के लिए लेकर బాబా నుంచి అందరికి, అన్ని ఆత్మలకి తీసుకుని खुद के लिए जमा करके नहीं रखना है, सभी को देना चाहिए। మీకు మీకు ఉంచుకోవడం, జమ చేసుకోవడం కాదు, అందరికీ ఇవ్వాలి. तो ऐसे पांचवा है संबंध संपर्क में आने का खजाना। ఇలా ఐదవది ఏంటంటే సంబంధ సంపర్కాల్లోకి వచ్చే ఖజానా. नेक्स्ट है आशीर्वादों का खजाना। నెక్స్ట్ ఇది ఆశీర్వాదాల యొక్క ఖజానా. जिनको जो चाहिए वो देते जाएंगे तो लोगों का आशीर्वाद मिल जाएगा। ఎవరికి ఏది కావాలో అది ఇస్తే అప్పుడు ఆశీర్వాదాలు మీకు దొరుకుతాయి. तो फाइनल खजाना है समय का खजाना। లాస్ట్ ఖజానా ఏంటి? సమయం ఖజానా. ये सभी प्रोसेस करने का समय ओनली संगम युग ही है। ఈ ఖజానాలన్నీ తయారు చేసుకునే, ప్రాసెస్ చేసుకునే యుగం ఏంటి? ఓన్లీ ఈ సంగమ యుగం మాత్రమే. बच्चों के लिए बिल्डिंग देना, पैसा देना, एजुकेशन देना, माँ के लिए देना, पत्नी के लिए देना, वो चारा 84 जन्म चलता है। పిల్లలకి ఆస్తి ఇవ్వడము, భార్యకి ఇవ్వడము, తల్లికి ఇవ్వడం, ఇవన్నీ బిల్డింగ్ తయారు చేసి ఇవ్వడం, ఇవన్నీ ఈ 84 జన్మల్లో అయిపోయాయి. लेकिन आत्मा के लिए देना, परमात्मा की शक्ति को देना अभी एक जन्म के लिए है। కానీ ఆత్మకి ఇవ్వడము ఈ జన్మలో మాత్రమే. क्योंकि आत्मा के बारे में जानकारी, ज्ञान सिर्फ आपको अभी इस जन्म में ही रहता है, बाकी जन्म में नहीं रहता है। ఎందుకంటే ఆత్మ గురించి జ్ఞానము అన్ని కూడా మీకు ఈ జన్మలోనే ఉంటుంది, వేరే జన్మలో ఉండదు. खजाने तो एक है,
ఖజానా అయితే ఒకటే, देने वाला एक है, ఇచ్చేవారు కూడా ఒకళ్ళే, सभी को एक जैसे दिया है, అందరికీ ఒకేలా ఇచ్చారు. किसी को लाख किसी को करोड़ तो नहीं दिया है। ఒకళ్ళకి 1,00,000 ఒకళ్ళకి 1,00,00,000 ఇవ్వలేదు కదా. खजाना का चाबी आपके पास दे दिया है, ఖజానా యొక్క కీయే మీకు ఇచ్చేసారు, जितना चाहिए आप ले लो। ఎంత కావాలో మీరు తీసుకోండి అని. आप कंप्लेंट नहीं कर सकते उनको ज्यादा दिया इनको कम दिया, आप कंप्लेंट नहीं कर सकते, ओपन कर रख दिए, जितना चाहे आप ले सकते हो। మీరు కంప్లైంట్ చేయలేరు, వాళ్ళకి ఇంత ఇచ్చారు వీళ్ళకి ఇంత ఇచ్చారు అని. తాళం చెవే మీ చేతిలో పెట్టేశారు, మీకు ఎంత కావాలో అంత తీసుకోమని. लास्ट में आने वालों को भी ताला दे दिया है, सभी को ओपन कर दिया है। లాస్ట్ లో వచ్చే వాళ్ళకి కూడా తాళం చెవి ఇచ్చారు, మీరే ఓపెన్ చేసుకుని తీసుకోండి అని చెప్పి. लेकिन కానీ सभी बच्चों के अकाउंट में एक जैसे खाते का जमा नहीं है, क्यों? कारण क्या है? కానీ అందరి పిల్లల జమా ఖాతాలో ఒకేలాగా స్టాక్ లేదు, ఎందుకు? उसके लिए 3 कारण है। దానికి 3 కారణాలు ఉన్నాయి. बहुत सारे बच्चे क्या करते हैं, చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే बाबा से खजाने लेते हैं, బాబా దగ్గర నుంచి ఖజానా తీసుకుంటారు, बहुत अच्छा अनुभव भी करते हैं, చాలా మంచి అనుభవం కూడా చెందుతారు, खाली करके आराम से बैठ जाते हैं। ఖాళీ చేసేసి విశ్రాంతిగా ఆరాంగా కూర్చుంటారు. जैसे समस्या आता है बाबा 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 करके जाते हैं, ఎలా అంటే సమస్య వచ్చింది అనుకోండి, బాబా బాబా అని వెళ్తారు. अमृत वेले भी उठते हैं, అమృత వేళలో కూడా లేస్తారు, सेंटर भी जाते हैं, సెంటర్ కూడా వెళ్తారు, योग में भी करते हैं। యోగం కూడా చేస్తారు. वो विघ्न वो समस्या वो परिस्थिति खत्म होते ही ये भी ओम शांति आराम रह जाते हैं। ఆ విఘ్నాలు అన్ని అయిపోయిన వెంటనే మళ్ళీ ఓం శాంతి అని ఆరాంగా అయిపోతారు. जब समस्या आता है तभी इनको बाबा याद आता है। మళ్ళీ సమస్య వచ్చిందంటే అప్పుడు మళ్ళీ బాబా గుర్తొస్తారు వాళ్ళు. ये है फर्स्ट ग्रुप वाले, వీళ్ళు ఫస్ట్ గ్రూప్ వాళ్ళు. कमाया खाया मस्त रहे आराम से रहे, दिन का बादशाह। సంపాదించుకున్నాము, తిన్నాము, తాగాము, హ్యాపీగా ఉన్నాము అని ఒక రోజు బాద్షా వీళ్ళంతా. वो लोग क्या करते हैं, भाई जी आज का बट्टी बहुत अच्छा था, कल क्या होता है स्थिति डाउन हो जाता है। వీళ్ళందరూ అంటారు, బాయిజీ ఈ బట్టి చాలా బాగుంది అంటారు, మర్నాడు స్థితి డౌన్ అయిపోతుంది. क्यों? ఎందుకు? उस दिन कमाई किया, उस दिन अनुभव किया, नेक्स्ट डे उसको फॉलो ही नहीं किया, कंटिन्यू नहीं किया, इसलिए जो स्थिति होना चाहिए वो नहीं होता है। ఆ రోజు సంపాదించుకున్నారు, ఆ రోజు తినేశారు, నెక్స్ట్ రోజుకి మళ్ళీ ప్రాసెస్ తెలిసినా చెయ్యలేదు, కాబట్టి స్థితి డౌన్ అయిపోయింది. दूसरे वाले आत्माएं రెండవ రకం వాళ్ళు ఎవరంటే कमाई भी करते हैं, సంపాదించుకుంటారు, एंजॉय करते हैं, ఎంజాయ్ చేస్తారు, भविष्य के लिए जमा भी करते हैं, భవిష్యత్తు గురించి జమ కూడా చేసుకుంటారు, लेकिन दान नहीं करते हैं। కానీ వాళ్ళు దానం చెయ్యరు. तीसरे बच्चे మూడవ రకం వారు कमाई करते हैं, సంపాదించుకుంటారు, बहुत अच्छा एंजॉय करते हैं, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, जमा भी करते हैं, జమ చేసుకుంటారు, उससे भी ज्यादा सेवा करते हैं, దాంతో పాటు ఇంకా సేవ కూడా చేస్తారు, दान करते हैं, దానం చేస్తారు, सभी को देते हैं, అందరికీ ఇస్తారు, और अपने के लिए भी यूज करते हैं और किसी के लिए भी यूज करने के लिए निमित्त बनते हैं। వాళ్ళకి వాళ్ళు ఉపయోగించుకుంటారు, వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా నిమిత్తంగా అవుతారు. तो आज बाबा ने सीक्रेट बताया, ఈ రోజు బాబా ఒక రహస్యం చెప్పారు. तो खजाने बढ़ता कैसे हैं? ఖజానాలు ఎలా పెరుగుతాయి? सिर्फ योग से नहीं, ఓన్లీ యోగంతో కాదు, योग करो, యోగం చేయండి, कमाई करो, సంపాదించుకోండి, खुद अनुभव करो, మీకు మీరు అనుభవం చెందండి, समस्या का समाधान लो, సమస్య యొక్క సమాధానం తీసుకోండి, जमा करो, జమ చేసుకోండి, और दिन में ज्यादा समय बांटो, सारे विश्व को बांटो। రోజులో చాలా సమయం పంచిపెట్టండి. जितना बांटते हो ఎంత పంచి పెడతారో इतना वृद्धि होता है। అంత వృద్ధి జరుగుతుంది. तो ये है विधि। ఇది విధి. लेकिन बच्चों को क्यों नहीं हो रहा है? बच्चे क्या गलती कर रहे हैं? కానీ పిల్లలకి ఇలా ఎందుకు అవ్వటం లేదు? వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు? क्योंकि बच्चे क्या करते हैं, ज्ञान सुनते हैं, ఎందుకంటే పిల్లలు జ్ఞానం వింటారు, पॉइंट भी याद रहता है, పాయింట్ కూడా గుర్తుంటుంది, नोट भी करते हैं। నోట్ కూడా చేసుకుంటారు. जब समस्या आता है कहते हैं बाबा ने इस समस्या के लिए इस मुरली में इस डेट में ये कहा था, वो भी दूसरों को कहते हैं, खुद भी याद आता है। సమస్యలు వచ్చినప్పుడు బాబా ఇక్కడ ఇలా చెప్పారు, ఇది ఇలా చెప్పారు అని చెప్తారు, వాళ్ళకి గుర్తుంటుంది. दूसरों को भी सजेशन देते हैं, వేరే వాళ్ళకి కూడా సలహా ఇస్తారు, लेकिन स्वरूप में नहीं लाते हैं, కానీ స్వరూపంలోకి తీసుకురారు. खुद योग में नहीं रहते हैं। వాళ్ళ ఎప్పుడు యోగంలో వాళ్ళే యోగంలో ఉండరు. ज्ञान सुना, జ్ఞానం విన్నాము, बुद्धि में रखा, బుద్ధిలో ఉంచుకున్నాము, नोट बुक में लिखा, నోట్ బుక్ లో రాసుకున్నాము, याद रहा, గుర్తుంది,
लेकिन योग में उसको कन्वर्शन नहीं किया। కానీ వీళ్ళు యోగంలోకి కన్వర్షన్ చెయ్యలేదు. जब समस्या आता है उस समय यूज नहीं करते हैं। ఎప్పుడైతే సమస్య వస్తుందో ఆ టైంలో వాళ్ళు ఉపయోగించుకోరు. मालूम है गुस्सा आ गया तो मुझे सहन करना है, मालूम है। వాళ్ళకి తెలుసు కోపం వచ్చింది అంటే నేను ఆగాలి అని చెప్పి, రాకూడదు అని చెప్పి. लेकिन गुस्सा करने के बाद याद आता है मुझे सहन करना था। తర్వాత కోపం అంతా చూపించాక అప్పుడు వస్తుంది వాళ్ళకి, అయ్యో నేను సహనంగా ఉండాల్సిందే అని. आधा घंटा तक सहन में रहेंगे, అరగంట వరకు సహనంగా ఉంటాం, लास्ट 1 मिनट में गुस्सा कर लेते हैं। లాస్ట్ లో 1 నిమిషం కోపగించేసుకుంటాం. तो क्या हो गए, पास हो गए कि फेल हो गए? అప్పుడు ఏమైంది, పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా? तो ऐसे जिस समय जितना जो धारणा करना चाहिए वो नहीं होता है। అలాగే ఎలా ఎంత సమయం ధారణ చేయట్లేదో అంత చేయటం లేదు. दूसरा है समाने वाले। రెండవది ఇముడ్చుకునే వాళ్ళు. तो बाबा कहते जो ज्ञान है, బాబా అంటారు ఏదైతే జ్ఞానం ఉందో, शक्ति है, శక్తి ఉందో, पॉइंट है, పాయింట్ ఉందో, गुण है, గుణం ఉందో, समय के अनुसार, సమయం అనుసారంగా, जरूरत के अनुसार, అవసరం అనుసారంగా, व्यक्ति के अनुसार వ్యక్తి అనుసారంగా जो यूज करते हैं, ఎవరైతే ఉపయోగించుకుంటారో, अनुभवी बनते हैं, అనుభవీలుగా తయారవుతారో उनका ही जमा का खाता बढ़ता है। వాళ్ళ యొక్క జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది. ठीक है, क्योंकि आप मालिक हो। ఎలా, ఎందుకంటే మీరు యజమాని. लौकिक में क्या होता है ना, లౌకికల్లో ఏమవుతుందంటే आपने बहुत पैसा कमाया, మీరు చాలా ధనం సంపాదించుకున్నారు, लेकिन आपका पैसे आपके बच्चे खाली करते हैं। కానీ మీ మీ ధనాన్నంతటిని మీ పిల్లలు ఖాళీ చేసేస్తారు. लेकिन यहाँ ये चीजों के लिए मालिक आप हो और आपको ही यूज करना चाहिए। కానీ ఇక్కడ ఏంటో తెలుసా, మీ మీ సంపాదన అంతటికి మీరే యజమాని, మీరే ఉపయోగించుకుంటారు. जितना आप अपने लिए और किसी के लिए यूज करते ही जाते हो, ఎంత మీరు మీ గురించి మరియు వేరే వారి గురించి ఉపయోగించుకుంటూ వెళ్తారో उतना खजाने कम नहीं होता है और भी ज्यादा होता है। అప్పుడు ఆ ఖజానా తగ్గదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. हम क्या सोचते हैं, మనం ఏమనుకుంటాము, नेकलेस हम हर रोज पहनेंगे तो उसका शाइनिंग चला जाएगा, कोई चोरी करके लेकर जाएगा, ऐसा हम सोचते हैं। మనం నెక్లెస్ పెట్టుకుంటే దాని షైనింగ్ పోతుంది, లేకపోతే ఎవరైనా దొంగతనం చేసి వెళ్ళిపోతారు అని చెప్పి మనం అనుకుంటాం. बाबा क्या कहते हैं, కానీ బాబా ఏమంటున్నారు, एक तो सदा नेकलेस पहनो, ఒకటి సదా నెక్లెస్ వేసుకోండి, दूसरा है जिनको चाहिए नेकलेस पहनने के लिए दे दो, फ्री में दे दो। రెండవది ఏంటి, ఎవరికి ఏం అవసరం, ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వండి పెట్టుకోమని చెప్పి. लेकिन आप देते नहीं, मेरा नेकलेस कितना मुश्किल से लिया, हम क्यों उनको दे देंगे, हम नहीं देंगे। ऐसे क्या करते हैं, किसी को देते नहीं है। కానీ మనం ఏం చేస్తాము, మేమే చాలా కష్టపడి కొనుక్కున్నాము, మేము రెండో వాళ్ళకి ఇవ్వము అని చెప్పి అనుకుంటూ ఉంటారు మీరు. तो बाबा कहते हैं स्थूल नेकलेस के बारे में बाबा नहीं कह रहे हैं, బాబా ఏమంటున్నారంటే స్థూల నెక్లెస్ గురించి చెప్పటం లేదు, खुशी के बारे में कह रहे हैं। సంతోషం గురించి చెప్తున్నారు. रूहानी कमाई करो और रूहानी कमाई दान करने के लिए निमित्त बनो। ఆత్మిక సంపాదన సంపాదించుకోండి, ఈ ఆత్మిక సంపాదనని దానం చేయడానికి నిమిత్తంగా అవ్వండి. मालिक बनो, गुलाम नहीं। యజమానిగా అవ్వండి, బానిసగా కాదు. इतना आपके पास वो जमा होता रहेगा, ఇంత మీ దగ్గర సంపాదన జమ అవుతూ ఉంటే గనక उतना खुशी बढ़ता ही जाएगा, అంత సంతోషము మీ దగ్గర పెరుగుతూ ఉంటుంది, स्थिति भी अच्छा होता ही जाएगा। స్థితి కూడా మంచిగా అవుతూ ఉంటుంది. ठीक है, तो आगे क्या कहना, आगे क्या करना है। కాబట్టి ఇప్పుడు మనం ఇంకా ముందు ఏం చేయాలి, तो बाबा कहते हैं जो आपने लक्ष्य रखा है वैसे लक्षण भी रहना चाहिए। బాబా ఏమంటారంటే మీరు ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో అదే లక్షణంగా కూడా అవ్వాలి అని చెప్పి. सभी लोग लक्ष्मी नारायण के लिए हाथ उठाते हैं, राम सीता बनने के लिए कोई रेडी नहीं है। అందరూ ఏమంటారు, లక్ష్మీనారాయణలుగా అవుతామని చెయ్యెత్తుతారు, కానీ సీతారాములుగా అవుతామని ఎవరు అనుకోరు. लेकिन ज्ञान सुनने वाले नहीं बनना, కాబట్టి జ్ఞానం వినే వాళ్ళగా అవ్వకండి, ज्ञानी तू आत्मा बनना। జ్ఞానితో ఆత్మలుగా అవ్వండి అని. जैसे छोटा बच्चा छोटा रहता है, बाप का जायदाद क्या है उनको पता नहीं रहता है। ఎలా అయితే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళ తండ్రి ఆస్తి ఎంత ఉందో కూడా తెలీదు. बड़ा होने के बाद क्या कहते हैं, मेरा पिता का जायदाद है करके अधिकार से वो लेता है, अनुभव करता है और दान करता है ना। వాళ్ళు పెద్ద అయ్యాక ఏంటంటే వాళ్ళకి మా నాన్న ఆస్తి నాదే కదా అని చెప్పి వాళ్ళకి నాదే అంటారు, నెక్స్ట్ దాన్ని దానం చేస్తారు. ऐसे ही भगवान के पास जो भी शक्तियां हैं वो दान करो, जितना होता है उतना दान करो, उतना दुआ मिलेगा।
అలాగే మీరు భగవంతుని దగ్గర అయితే ఎంత ఉన్నదో ఖజానా అంతా మీరు తీసుకోండి, దాన్ని దానం ఇవ్వండి. इसके लिए बच्चे कहते हैं, దీనికి పిల్లలు ఏమంటారు అంటే, बाबा బాబా हम तो दान करने के लिए रेडी हैं, మేము దానం చేయడానికి అయితే రెడీ, देते भी हैं, ఇస్తాం కూడా. लेकिन आगे वाले गुस्से करते हैं ना, क्या करें? కానీ మా ముందు వాళ్ళంతా కోపగించుకుంటారు కదా, ఏం చెయ్యము అని. इसलिए बाबा कहते हैं, అందువల్ల బాబా అంటున్నారు, అప్పుడు दूसरों को शिक्षा देने के लिए आप बहुत फेमस हो, శిక్షణ ఇవ్వడానికి మీరు చాలా ఫేమస్, शिक्षा के साथ क्षमा भी करो. శిక్షణతో పాటు క్షమించడం కూడా నేర్చుకోండి. आपने क्षमा नहीं किया तो మీరు క్షమించకపోతే కనుక राजयोग में वही व्यक्ति वही इंसिडेंट्स आपको याद आने लगेगा. రాజయోగంలో ఆ వ్యక్తి ఆ సంఘటనే మీకు గుర్తొస్తూ ఉంటుంది. कर्म के समय में भी आप अपने मन से नेगेटिव वाइब्रेशन ही उनको भेजते रहेंगे. కర్మ సమయంలో కూడా అటువైపు మీరు ఆ వ్యక్తికి నెగటివ్ వైబ్రేషన్స్ పంపిస్తూ ఉంటారు. तो त्रिकालदर्शी बनकर కాబట్టి త్రికాలదర్శిగా అయ్యి उस आत्मा का कोई समस्या नहीं है, ఆ ఆత్మకి ఏవి సమస్యలు ఉండకూడదు, मेरा ही हिसाब किताब के कारण उन्होंने मुझे गुस्सा किया था, నా లెక్కాచారాల వల్లే ఆ వాళ్ళు నన్ను కోప్పడ్డారు, ऐसे समझकर उनको सकाश देते चलो. అలా అనుకుని వాళ్ళకి సకాశాన్ని ఇవ్వండి. किसी ने कुछ भी किया है तो तुरंत उनको क्षमा कर दो. ఎవరైనా ఏం చేసినా సరే వాళ్ళని మీరు వెంటనే క్షమించండి. क्षमा नहीं किया तो राजयोग का मैक्सिमम टाइम उनके साथ झगड़ा करने में ही बीत जाएगा. మీరు క్షమించలేదు అనుకోండి, రాజయోగంలో చాలా సమయం వాళ్ళని కోపగించుకోవడానికే అయిపోతుంది. हाँ, अभी किसी ने आपको गुस्सा किया, సపోజ్ మిమ్మల్ని ఎవరన్నా కోపగించుకున్నారు అనుకోండి, इसका मतलब उनके पास शांति का शक्ति नहीं है. దాని అర్థం ఏంటి, వాళ్ళ దగ్గర శాంతి అనే శక్తి లేదు. तो आप तो सर्वशक्तिवान हो ना, మీరైతే సర్వశక్తివంతులే కదా, तो आपको क्या करना है? కాబట్టి మీరేం చేయాలి, उनको तो शक्ति देना चाहिए ना. వాళ్ళకి శక్తి ఇవ్వాలి కదా. फॉर एग्जाम्पल एक छोटे बच्चे को लेकर माँ डॉक्टर के पास जाती है, ఉదాహరణకి చిన్న పిల్లవాడిని తీసుకుని అమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. बच्चा रो रहा है, పిల్లవాడు ఏడుస్తున్నాడు, हरकतें कर रहा है, చాలా అల్లరి చేస్తున్నాడు, तो डॉक्टर को क्या करना है? డాక్టర్ ఏం చేయాలి, शांत रहना चाहिए ना. శాంతంగా ఉండాలి కదా. जो बच्चा रोता है वैसे भी डॉक्टर भी रोता रहेगा तो समस्या का समाधान मिल जाएगा क्या? పిల్లవాడు ఎలా ఏడ్చాడో డాక్టర్ కూడా అలా ఏడిస్తే పిల్లవాడి సమస్యకి సమాధానం దొరుకుతుందా? तो डॉक्टर शांत रहकर अपना शक्ति को बच्चों के ऊपर क्या करना है? ट्रीटमेंट देना चाहिए. డాక్టర్ సహనంగా శాంతంగా ఉండి పిల్లవాడికి ట్రీట్మెంట్ చేయాలి. तो लोग आपके आगे क्यों आते हैं? మీ దగ్గరికి ఆత్మలందరూ ఎందుకు వస్తారు? उनके पास शक्ति नहीं है इसलिए आपके सामने आते हैं. వాళ్ళ దగ్గర శక్తి లేదు, అందుకే మీ దగ్గరికి వస్తారు. वो लोग भी रोते हैं, आप भी रोते हैं, तो आप में और उनसे क्या डिफरेंस है? వాళ్ళు దుఃఖిస్తూ ఉండి మీరు దుఃఖిస్తూ ఉంటే మీ ఇద్దరికి భేదం ఏంటి? हॉस्पिटल में सभी पेशेंट रो रहे हैं लेकिन डॉक्टर नहीं रोता है. डॉक्टर रोता है तो पेशेंट भी रोने लगेगा और भी रोने लगेगा. హాస్పిటల్లో అందరూ ఏడుస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ కి వచ్చిన వాళ్ళందరూ, అప్పుడు డాక్టర్ కూడా ఏడుస్తూ ఉంటే అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వలేడు కదా. विश्व में सभी बाबा के बच्चे सभी लोग रो रहे हैं, क्या शिव बाबा रो रहा है क्या? విశ్వంలో అందరూ బాబా పిల్లలే, అందరూ ఏడుస్తున్నారు, కానీ బాబా దుఃఖిస్తున్నారా? లేదు కదా. कितना बाबा हमको ज्ञान दे रहे हैं फिर भी हम गलत कर रहे हैं, क्या बाबा हमको शाप देगा, गुस्सा करेगा हमारे ऊपर? బాబా ఎంత జ్ఞానం ఇచ్చినప్పటికీ మనం తప్పులు చేస్తున్నాం, ఆయన కోపగిస్తున్నారా? ఆయన లేదు కదా. हाथ तो उठाते हैं, बाप समान बनते हैं, बाप समान बनते हैं तो एक समान रहना चाहिए ना, बाप समान रहना चाहिए ना. తండ్రితో సమానంగా ఎవరవుతారంటే అందరూ చెయ్యి ఎత్తుతారు, కానీ సమానంగా అవ్వాలి కదా. ऐसे कहने से बच्चे कहते हैं, ఇలా చెప్తుంటే పిల్లలు ఏమంటారంటే, बाबा ये सभी ठीक है, हम करने के लिए रेडी है, బాబా మేము ఇదంతా చేయడానికి రెడీగానే ఉన్నాం, लेकिन मेरे पति से थोड़ा सा बंधन है, उनको थोड़ा ठीक करो ना. కానీ మా భర్త నుంచి కొంచెం బంధనం ఉంది, కొంచెం అది సరిగా చేయొచ్చు కదా అంటారు. हमारा सेंटर टीचर ठीक नहीं है, उनको थोड़ा ठीक करो ना. మా సెంటర్ టీచర్ సరిగా లేరు, వాళ్ళు సరి చేయొచ్చు కదా అంటారు. हमको थोड़ा फाइनेंशियल प्रॉब्लम है, एक जॉब दिलाओ ना. మాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఒక జాబ్ ఇప్పించచ్చు కదా అంటారు. साथ में बच्चे क्या करते हैं, 1 साल के लिए 2 साल के लिए वो आत्मा के लिए योग करते ही रहते हैं. దాంతో పాటు పిల్లలు ఏం చేస్తారు, 1 సంవత్సరం 2 సంవత్సరం ఆత్మ వైపుకే యోగం చేస్తూ ఉంటారు. तो उससे बाबा कहते वो भी बदलता नहीं, आप भी बदलते नहीं हो. దీని వల్ల అంటారు బాబా వాళ్ళు మారట్లేదు, మీరు మారట్లేదు. इसीलिए అందువల్ల
पर परिवर्तन के लिए चिंता मत करो। పరులు పరివర్తన చెందాలి అని చెప్పి దాని గురించి చింతించకండి ఎక్కువ. स्लोगन क्या है? స్లోగన్ ఏంటి? स्व परिवर्तन सो विश्व परिवर्तन। స్వపరివర్తన అవ్వడం వల్ల విశ్వ పరివర్తన కూడా జరుగుతుంది అని. समय के अनुसार సమయం అనుసారంగా बाबा जो कहता है బాబా ఏదైతే చెప్తారో वो मेरे लिए है। అది నా గురించి మాత్రమే. तो हर ज्ञान के पॉइंट को मेरे लिए अप्लाई करना है। ప్రతి జ్ఞానం పాయింట్ ని నా గురించి నేను అప్లై చేసుకోవాలి అని. स्व परिवर्तन ही करना है। స్వపరివర్తనే చేసుకోవాలి. समस्या आएगा, సమస్య వస్తాయి, विघ्न आएगा, విఘ్నాలు వస్తాయి, परिस्थिति आएगा, పరిస్థితులు వస్తాయి. दुनिया में बारिश आएगा, ठंडी आएगा, धूप आएगा। ప్రపంచంలో వర్షం వస్తుంది, చలి వస్తుంది, ఎండ వస్తుంది. लेकिन जो सीजन के अनुसार जब घर से बाहर निकलते हो ऐसे अपने कपड़े को चेंज करके जाना पड़ता है। अपने शरीर को प्रोटेक्शन करना आपका काम है। సీజన్ అనుసారంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏ దుస్తులు వేసుకోవాలి, మన బాడీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నది మన చేతిలోనే ఉంది. समुद्र के अंदर गए हो, సముద్రంలో లోపల ఉన్నామనుకోండి, लहरें ही नहीं आना है, छोटा आना है, सीधा आना है, ज्यादा नहीं आना चाहिए, ऐसे कहने से वो लहरें स्टॉप नहीं होते हैं। కెరటాలు పెద్దవి రావాలి, చిన్నవి రావాలి, ఇలా రావాలి, ఇలా ఆగాలి అంటే అవి ఆగిపోవు. स्कूल में गए हो, एग्जाम ही नहीं करना है, ऐसा नहीं होता है। స్కూల్ కి వెళ్తాం కానీ ఎగ్జామ్స్ ఉండకూడదు అంటే అలా అవ్వదు కదా. आपको परफेक्ट होना है तो ज्यादा एग्जाम आता है, आपको पास होना है। మీరు పెర్ఫెక్ట్ గా అవ్వాలంటే చాలా చాలా ఎగ్జామ్స్ వస్తాయి, మీరు పాస్ అవ్వాలి. ऐसे बाबा के आगे कुछ भी डिमांड लेकर मत जाना, रू रिहान मत करना कि बाबा उनको ठीक करो, ऐसे ठीक करो, वैसे ठीक करो। बाबा को कुछ भी नहीं कहना है। అలా ఇవన్నీ సమస్యలు బాబా దగ్గర తీసుకువెళ్ళి ఆత్మిక సంభాషణలో బాబాతో ఇవన్నీ చెప్పకండి, వాళ్ళని సరి చేయండి, వీళ్ళని సరి చేయండి అని. स्व परिवर्तन करो, స్వపరివర్తన చెందండి. जैसे बाबा ने कहा ఎలా అయితే బాబా చెప్పారో ज्ञान द्वारा क्लीन हो जाओ, జ్ఞానం ద్వారా శుభ్రంగా అవ్వండి, योग द्वारा सर्वशक्ति ले लो, యోగం ద్వారా సర్వశక్తులు తీసుకోండి, हर कर्म में सारे गुण और शक्तियों को धारणा करो, ప్రతి కర్మలోను అన్ని సర్వ ఖజానాల్ని గుణాల్ని ధారణ చెయ్యండి. पहले आप खुश रहो, ఫస్ట్ మీరు సంతోషంగా ఉండండి, संतुष्ट रहो, సంతుష్టంగా ఉండండి, संपन्न रहो, సంపన్నులుగా ఉండండి, खुशी सभी को दान करो, సంతోషం అందరికీ పంచిపెట్టండి, परमात्मा की शक्ति को दान करो। పరమాత్మ యొక్క శక్తిని దానం చేయండి. तब उस आत्माओं का हिसाब किताब सेटलमेंट होगा। అప్పుడు ఆ ఆత్మలతో ఉన్న లెక్కాచారాలన్నీ సెటిల్మెంట్ అయిపోతాయి. तो अपोजिशन आना बंद हो जाएगा। కాబట్టి మీకు వ్యతిరేకత రావడం ఆగిపోతుంది. आपने हेलमेट पहना है, जर्किन पहना है, फुल पैंट सभी पहना है, कितना भी ठंडी आने दो, आपको क्या प्रॉब्लम है? మీరు జర్కిన్ వేసుకుని హెల్మెట్ పెట్టుకుని ఫుల్ ప్యాంట్ వేసుకుంటే ఎంత చలేసినా మీకేం ప్రాబ్లం ఏమి ఉండదు కదా. ऐसे ही राजयोग द्वारा अपने को प्रोटेक्शन करो। అలా రాజయోగం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. हर रोज रूहानी कमाई के लिए ज्यादा समय दो। ప్రతిరోజు ఆత్మిక సంపాదన గురించి ఎక్కువ సమయం ఇవ్వండి. शरीरधारी के लिए, शरीर कमाई के लिए ज्यादा समय नहीं। శరీరదారుల గురించి శరీర సంపాదనకి ఎక్కువ అవసరం లేదు. इंद्रिय सुखों के लिए ज्यादा समय नहीं। ఇంద్రియ సుఖాలకి ఎక్కువ సమయం ఇవ్వద్దు. ये सभी व्यर्थ है। ఇవన్నీ వ్యర్థాలు మాత్రమే. जितना चाहिए उतना करो, ఎంత కావాలో అంత చెయ్యండి, लेकिन ज्यादा उसमें मन बुद्धि को नहीं रखो। కానీ ఎక్కువ మనసు బుద్ధి అందులో పెట్టద్దు. अभी समय है ఇప్పుడు సమయం ఏంటంటే कमाई करने का नहीं, సంపాదించుకునే సమయం కాదు, दान करने का समय है। దానం చేసే సమయం. तो इस आधार पर चेक करो కాబట్టి ఈ ఆధారంగా చెక్ చేసుకోండి आप कितना संपन्न हो। మీరు ఎంత సంపన్నులుగా ఉన్నారు అని. सपोज ये सभी आप कर रहे हो तो ఇవన్నీ మీరు చేస్తుంటే కనుక विदाउट मुश्किल आराम से आप साधना पुरुषार्थ कर सकते हो। ఏ సమస్యలు లేకుండా మీరు సాధన పురుషార్థం చేయగలుగుతారు. विघ्न आएगा, విఘ్నాలు వస్తాయి, इजीली पास हो जाएगा, ఈజీగా వెళ్ళిపోతాయి విఘ్నాలన్నీ. विघ्न जैसा नहीं लगेगा। విఘ్నాల్లాగే అనిపించవు మనకు. आपके पास पैसा है, మీ దగ్గర ధనం ఉంది, कोई आता है कहता है आपने लोन लिया था पैसा दे दो, आपने पैसे उठाए तो दे दिया, अकाउंट सेटलमेंट हो गया ना। మీరు లోన్ తీసుకున్నారు, నాకు ధనం ఇవ్వండి అంటే మీ దగ్గర ఉన్నది ఇస్తారు, లోన్ సెటిల్ అయిపోతుంది కదా. ऐसे ही आपके सामने जो भी आत्माएं आते हैं, అలాగే మీ దగ్గరికి ఏ ఆత్మలైతే వస్తారో, परिस्थिति आते हैं, ఏ పరిస్థితులు అయితే వస్తాయో, विघ्न आता है, ఏ విఘ్నాలైతే వస్తాయో, क्योंकि उनके साथ आपका हिसाब किताब है। అవన్నీ వస్తాయి ఎందుకంటే వాటితో మీకు లెక్కాచారాలు ఉన్నాయి.
आपके पास जमा का खाता है, మీ దగ్గర జమా ఖాతా ఉందనుకోండి, वो पूछने के पहले ही आप दे देते हो, వాళ్ళు అడగకుండానే ముందే మీరు ఇచ్చేసారనుకోండి, तो क्या होता है, वो लोग खुश हो जाते हैं। అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఆనందపడతారు. आपके घर में कोई रिश्तेदार आते हैं, మీ ఇంటికి ఎవరో బంధువులు వస్తారు, आप क्या करते हो? మీరు ఏం చేస్తారు? कोई पूछते हैं आपको क्या चाहिए, ఎవరో అడుగుతారు మీకు ఏం కావాలి అని చెప్పి. चाय चाहिए, कॉफी चाहिए, मसाले डोसा चाहिए, क्या चाहिए पूछते हैं। అప్పుడు మీరు అడుగుతారు మీకు టీ కావాలా, మసాలా దోస కావాలా, కాఫీ కావాలా అని. नॉर्मली वो लोग क्या कहते हैं, हमको नहीं चाहिए, हमने अभी खाकर आ गए करके कहते हैं। వాళ్ళు ఏమంటారు, మాకు ఏం వద్దు ఇప్పుడే తినొచ్చాము అని చెప్తారు. एक्चुअली वो भूखे रहते हैं, लेकिन कहते तो ऐसे हैं। కానీ వాళ్ళు ఆకలిగా ఉంటారు, అలా అంటారు. लेकिन वो सुनते हैं, आराम ऐसे रह जाते, क्योंकि हमने पूछा है ना, आपने कुछ नहीं कहा, इसलिए हम चुप रह गए। అప్పుడు మనం ఏమనుకుంటాము, ఓకే అడిగాం కదా, వాళ్ళు వద్దన్నారు కదా అని మనం ఆరాంగా ఉంటాం. ऐसा नहीं करना चाहिए। అలా చేయకూడదు. एक होता है पूछने के बाद भी उन्होंने मना कर दिया तो नहीं देने वाले हैं, नंबर 1। ఒకటి అడిగాక కూడా వద్దు అంటే ఆగిపోయే వాళ్ళు ఒకళ్ళు. नंबर 2, आपने पूछा, उन्होंने नहीं कहा, फिर भी लाकर देने वाले, सेकंड 1। సెకండ్ వాళ్ళు ఎవరు, మీరు అడిగారు, వాళ్ళు ఓకే అవసరం లేదు అన్నారు కానీ తెచ్చిస్తారు. तीसरे वाले कौन है, वो पूछते ही नहीं है, पहले लाकर रख देते, खा लो, पहले जो है खा लो, बाद में जो भी बात करना है वो बाद में करेंगे, आप किसके लिए आए वो बाद में, पहले जो बनाया है, जो हम खा रहे हैं वो पहले खा लो। మూడో వాళ్ళు ఎవరు, అసలు అడగనే అడగరు, తెచ్చి పెట్టేస్తారు, తీసుకోండి ఫస్ట్ తినండి, తర్వాత దేనికి వచ్చారో అది మాట్లాడుకుందాము అని చెప్పి. तो ऐसे ఇలా जो भी व्यक्ति ఎవరైనా సరే आपके सामने आते हैं, మీ దగ్గరికి వస్తే కనుక पहले खुशी दे दो। ఫస్ట్ వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వండి. लड्डू द्वारा, भोजन द्वारा, गिफ्ट द्वारा नहीं, आत्मा द्वारा। లడ్డు ద్వారా, భోజనాలు ఇచ్చి, దీని ద్వారా కాదు, ఆత్మ ద్వారా ఇవ్వండి. ऐसे आपको लगना चाहिए, जिसके साथ में आप जाते हैं आपके द्वारा खुशी जा रहा है, ऐसे अनुभव होना चाहिए, शक्ति जा रहा है, बाबा का शक्ति जा रहा है, ये आपको अनुभव होना चाहिए। మీకు ఇలాంటి అనుభవం అవ్వాలి, మీ దగ్గర నుంచి బాబా యొక్క శక్తి ఫ్లో అలా అవుతుంది వాళ్ళకి అని చెప్పి. और जब राजयोग में बैठते ही सारा विश्व के लिए जा रहा है, అప్పుడు రాజయోగంలో కూర్చున్నప్పుడు మొత్తం విశ్వానంతటికి వెళ్తుంది అని అనిపించాలి. तब आपका आगे ऑपोजिशन नहीं रहेगा, అప్పుడు మీకు ఎదుర వ్యతిరేకత ఉండదు. तो आप संपन्न बनते हो। ఇప్పుడు మీరు సంపన్నులుగా అవుతారు. भले आपको भाषण करने को नहीं आता है, మీకు భాషణ చేయడం రావాల్సిన అవసరం లేదు, ब्रह्मा भोजन बनाने को नहीं आता है, బ్రహ్మ భోజనం చేయడం రాదు, और ट्रांसलेशन करने को नहीं आता है, అనువాదం చేయడానికి రాదు, लेकिन नींद नहीं करना है, కానీ పడుకోకూడదు, लेकिन ऐसे सेवा में बिजी रहना है। కానీ ఇలాంటి సేవలో చాలా బిజీగా ఉండాలి. ये कोई भी कर सकते हैं ना, ఇవి ఎవరైనా చేయగలరు కదా. इससे दुआ भी मिलेगा దీంతో మనకి ఆశీర్వాదాలు దొరుకుతాయి, और जिंदगी भी सहज हो जाएगा, జీవితం కూడా సహజంగా అయిపోతుంది, संपन्न बन जाएगा, సంపన్నంగా అయిపోతుంది, और पुरुषार्थ सहज बन जाएगा। మరియు పురుషార్థం సహజంగా అయిపోతుంది. तो सारे खजाने आपके अकाउंट में जमा हो जाएगा। మొత్తం సర్వ ఖజానాలు మీ ఖాతాలోకి జమ అయిపోతాయి. तो ऐसे हमको वर्तमान समय में साधना करना है। ఇలా మనం వర్తమాన సమయంలో సాధన చేయాలి. इसको ही बाबा कहते हैं, దీన్నే బాబా అంటారు दुआ लो, दुआ दो। ఆశీర్వాదాలు తీసుకోండి, ఆశీర్వాదాలు ఇవ్వండి అని. पहले माँ बाप से, మొదట అమ్మా నాన్నల దగ్గర నుంచి, रूहानी माँ बाप से, ఆత్మిక మాతాపితల నుంచి, उसके बाद अपने आप से, దాని తర్వాత మీ దగ్గర నుంచి మీకే, तीसरा है सर्व से। మూడవది సర్వుల నుంచి. सर्व से लेना है तो सर्व को देना पड़ेगा। సర్వుల నుంచి తీసుకోవాలంటే సర్వులకి ఇవ్వాలి ఖచ్చితంగా. आपके घर में 4 लोग आए हैं, మీ ఇంటికి నలుగురు వచ్చారు, 3 लोगों को मसाले डोसा खिलाया है, ముగ్గురికి మసాలా దోశ ఇచ్చారు, चौथे वालों को नहीं दिया, నాలుగో వారికి ఇవ్వలేదు. तो सभी का आशीर्वाद मिलेगा क्या? అప్పుడు అందరి ఆశీర్వాదాలు దొరుకుతాయా మీకు? सभी को मिलना है तो सभी को देना पड़ेगा ना। అందరి దగ్గర నుంచి మీకు ఆశీర్వాదాలు రావాలంటే అందరికి ఇవ్వాల్సి వస్తుంది కదా. मजा क्या है, మజా ఏంటంటే आपके पास डोसा का आटा है, మీ దగ్గర దోశ యొక్క ఆట ఉంది, 4 लोग हैं, నలుగురు ఉన్నారు, एक को मसाले डोसा चाहिए, ఒకళ్ళకి మసాలా దోశ కావాలి, दूसरा को प्लेन चाहिए, రెండో వాళ్ళకి ప్లెయిన్ దోశ కావాలి, तीसरे को सेट डोसा चाहिए, మూడో వాళ్ళకి సెట్ దోశ కావాలి, और चौथे वाले को रोस्ट डोसा चाहिए। నాలుగో వాళ్ళకి రోస్ట్ దోశ కావాలి. जिनको जो चाहिए वो बना के दे दो, सभी लोग खुश हो जाएंगे। ఎవరికి ఏది కావాలో అది చేసి ఇవ్వండి, అందరూ ఆనందపడిపోతారు. देने वाला एक ही है, ఇచ్చేవాళ్ళు ఒకళ్ళే, आटा भी एक ही है,
పిండి కూడా ఒకటే, डोसा बनाने का साधन भी एक ही है। దోశ తయారు చేసే సాధనం కూడా ఒకటే. लेकिन जिनको जो चाहिए वो देते चलो, सभी से आशीर्वाद मिल जाएगा। ఎవరికి ఏం కావాలో అది ఇవ్వండి, అందరి దగ్గర నుంచి మీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి. तो सदा इस सेवा में बिजी रहो సదా ఈ సేవలో మీరు బిజీగా ఉండండి, और सदा संपन्न रहो। సదా సంపన్నులుగా ఉండండి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.